యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే V3 న్యూస్, నేను శ్రీధర్. ఇక బులెటిన్లోకి వెళ్తే, కాకినాడలో మత్స్యకారుల నిరసన జీవో 217ను రద్దు చేయాలని, మత్స్యకార సొసైటీల విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మైలవరంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత, 455 మద్యం బాటిల్ స్వాధీనం, 2 వ్యక్తులు అరెస్టు. నెల్లూరులో టీడీపీ నేతల ఆందోళన, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్. అనంతపురం జిల్లాలో గుట్కా పట్టివేత, గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న కంటైనర్ స్వాధీనం, 2 అరెస్టు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జీవో 217ను రద్దు చేయాలని, మత్స్యకార సొసైటీల విధానాన్ని కొనసాగించాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మత్స్యకారులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి బాబు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెరువులు, కాలువలు, రిజర్వాయర్లపై ఆధారపడి మత్స్యకారులు జీవిస్తున్నారన్నారు. అనేక ఆందోళనల అనంతరం ప్రభుత్వం మత్స్యకారులకు సొసైటీలు ఏర్పాటు చేసి జీవనాధారం కలగజేసిందన్నారు. చెరువులు, రిజర్వాయర్లు వంటి నీటి వనరుల్లో చేపలు పెంచుకునే హక్కులు మత్స్యకార సొసైటీలకు కల్పించబడ్డాయని ఆయన తెలిపారు. ఇప్పుడు మత్స్యకారుల వృత్తి జీవనాధారం కోల్పోయేలా 217 జీవోలో వాటిని వేలం వేసేలా ఉత్తర్వులు ఇవ్వడం సరైంది కాదన్నారు. ప్రమాణాలు పూర్తిగా దెబ్బతినే విధంగా 217 జీవో తీసుకురావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, 217 జీవో తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీలు ఏదైతే ఉన్నాయో, చెరువుల మీద ఆధారపడి బతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రభుత్వం దగ్గరికి విన్నపించుకోవడం జరిగింది. విన్నపించుకున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందన లేదు. వెంటనే చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. వారు కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి మద్దతు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ ద్వారా కూడా తెలియపరిచేది ఇది మంచి పద్ధతి కాదని. అయినప్పుడు కూడా స్పందించలేదు. అందుకే ఈ రోజున మీరు స్పందించకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈనాడు మత్స్యకారులందరూ కూడా, అదేవిధంగా ఎస్సీ, బీసీ ఈ సొసైటీ మీద ఆధారపడి బతుకుతున్నారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా రోడ్లపైకి వచ్చి కలెక్టర్ ఆఫీస్కి ఈరోజు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజున అంటే ఈ రోజున ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా కనిపిస్తుంది, ఈ జీవోను రద్దు చేసే విధానంలో కనపట్లేదు. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, ఈ జీవో రద్దు చేయమని చెప్తే సాక్షాత్ ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రి గారు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారండి? ఈరోజు ఏదైతే ఈ జీవో 217 జీవో కేవలం 100 హెక్టార్లు పైబడి ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది తప్ప మిగతా వాళ్ళకి లేదు, ఇది ట్రయల్ అని చెప్తున్నారు. ఏవండి మంత్రి గారు, ఏవండి ఎంపీ గారు, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇది 1962 నుంచి ఉన్నటువంటి సొసైటీలు, గత 60 సంవత్సరాలు అయిందండి ఇప్పటికి దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇలాంటి సొసైటీలన్నీ కూడా ఈ చెరువుల మీద బతికే వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం 100 హెక్టార్లైనా, 200 హెక్టార్లైనా, 10 ఎకరాలైనా, 20 ఎకరాలైనా, ఏ ఎకరాలైనా ఈ సొసైటీ మీద ఆధారపడి బతికే వాళ్ళకి కనీసం చేప పిల్లలు కూడా తెచ్చుకుని చెరువులు వేసుకునే పరిస్థితి లేకపోతే, డబ్బులు లేకపోతే గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చేప పిల్లలు ఇచ్చిందన్నడికి చెరువులో పెంచుకోమని ఉచితంగా. అదే చేపలు పెరిగిన తర్వాత వల లేదంటే వలలు ఇచ్చిందండి చేపలు పట్టుకోవడానికి. అదేవిధంగా ఆ చేపలు పెరిగిన తర్వాత వలలు ఇచ్చి వలతో పట్టుకున్న తర్వాత నువ్వు అమ్ముకోవాలంటే ఒక ఐస్ బాక్స్ ఇచ్చిందండి. చేపలు పాడైపోతున్నాయంటే ఐస్ బాక్స్ ఇవ్వడమే కాదు, దూరంగా పట్టుకెళ్ళి అమ్ముకుంటే రేట్ వస్తుందంటే వ్యాన్లు ఇచ్చిందండి. ఆ విధంగా చేప పిల్లలు ఇచ్చి, వలలు ఇచ్చి, ఐస్ బాక్సులు ఇచ్చి, వ్యాన్ ఇచ్చి వాళ్ళని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంటే మీరేటండి ఈ రోజున ఒక పెత్తందారులకి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఉన్నారో వైసీపీ నాయకులకి అప్పచెప్పడానికి ఈరోజు ఆక్షన్ పెడుతున్నారు. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు అర్థం చేసుకోవాలి, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, చెప్పే ధైర్యం లేదు. తెలంగాణ నుంచి ఏపీకి భారీగా తరలిస్తున్న మద్యంను ఎస్బీఈ పోలీసులు పట్టుకున్నారు. ఏపీలోని చంద్రాల గ్రామానికి తరలిస్తుండగా 455 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 2పై కేసు నమోదు చేశారు.
పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని నెల్లూరు టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. మినీ బైపాస్ రోడ్లోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట నగర టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. పేదలు విద్యుత్ ఛార్జీలు కట్టే పరిస్థితుల్లో లేరన్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకాయని చెప్పారు. ఎన్నికల సమయంలో ఛార్జీలను పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చాక భారీగా ఛార్జీలు పెంచుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఛార్జీలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క పైసా మేము పెంచామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో ప్రజలపైన ఒక పైసా భారం అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ప్రతి ఒక్క రేట్లు పెంచేశారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు. ఒక్క యూనిట్కి రూపాయి పావలా, చరిత్రలో లేదు. ఈ రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు దాకలేదు విద్యుత్ ఛార్జీలు, అంత పెంచేశారు. పేదవాడు కట్టే పరిస్థితిలో లేడు. వ్యాపారస్తులకు వ్యాపారాలు లేవు. ఈ కరోనాలో అనేక ఇబ్బందులు ఉన్నారు ప్రజలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏది అర్థం కావడంలా, ఆయన ఇంట్లో నుంచి బయటికి రావడంలా, ఆయనకి ప్రజల సమస్యలు తెలియదు. మరి వాళ్ళు మాట్లాడేది అదేమంటే మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద రౌడీజం చేస్తారు, అదేమంటే బూతులు తిడతారు. ఆయన సంస్కారం గురించి చెప్తున్నాడు. ఏమో అనిల్, అసలు సంస్కారం నీకు తెలుసా అని అనుకున్నా. అసెంబ్లీలో జిప్పు ఓడదీసి చూపించిన వ్యక్తి నువ్వు. 100 కోట్ల ఇసుక దోచుకున్న వ్యక్తి నువ్వు. మెడికల్ మాఫియాలో 25 కోట్లు దోచుకున్న వ్యక్తి నువ్వు. పక్కన సర్వేపల్లి కాలువ 1.5 లక్ష జనాభాకి ఈ పక్క ఇంకుడు వాటర్ లేకుండా చేసిన వ్యక్తి నువ్వు. 50 కోట్లు దోపిడీ చేసిన వ్యక్తి నువ్వు. ప్రజల మీద అనేక భారాలు, పెట్రోలు, డీజిలు, గ్యాసు, నిత్యావసర సరుకులు ఈరోజు ఆయన ప్రజల్లోకి వస్తాయంట. సిగ్గు లేదని నీకు అడుగుతున్నా. 3 సార్లు కరోనా వచ్చింది. ఒక్కరోజు కూడా ఇంట్లో బయట నువ్వు భయపడి. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని నేను జనంలోకి వస్తున్నానంటావా? వచ్చి ఏం చెప్తావు? నీ పాడు మొహం వేసుకొని రాష్ట్రాన్ని నాశనం చేసావు. ఒక్క మాట నీ నోటితో నీ తప్పు అన్నావా? అనవు. నీ బుద్ధే దొంగ బుద్ధి. నువ్వు పుట్టిందే దొంగ పుట్టుక. నువ్వు అవినీతి పరుడివి. రాష్ట్రంలో రౌడీజం చేస్తున్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను అనిల్ కుమార్ యాదవ్కి. తెలుగుదేశం కార్యకర్తలు ఆపగలమేమో చూద్దాం. మీ బాబు తరం కాదు. పోలీసులను పెట్టుకొని, రౌడీలను పెట్టుకొని తెలుగుదేశం ఆపేది నీ బాబు తరం కాదు. నువ్వు ముందు కరెంటు ఛార్జీలు తగ్గించు. ప్రజలకి అవ్వాతాతలకి తగ్గించినటువంటి పెన్షన్లు మళ్ళీ ఇవ్వు. కొట్టేసిన రేషన్ కార్డులు ఇవ్వు. నువ్వు ముందు ఆ పని చేయి. అంతేగాని రోజు వాడు మాట్లాడు కొడాలి నాని చంద్రబాబునంట ఆయన కొట్టేసి పెన్నా నదిలో వేస్తాడు, ఆ కృష్ణా నదిలో వేస్తాడంట. ఒరే నీకు బుద్ధి లేదంటరా వెదవా, గాడిదా? నువ్వు మనిషికి పుట్టావా, గాడిదకి పుట్టావా అడుగుతున్నా కొడాలి నాని. నీ నోరు గమ్మకూడదా? తాగుపోతాడా? ఏదో ఒకటి మాడతావా? చంద్రబాబు నాయుడు కొట్టాలి, కృష్ణా నదిలో వేయాలి. నీ అమ్మ మొగుడు తరం కూడా కాదని అడుగుతున్నా. తెలుగు సైనికులతో ఎవరు పెట్టుకోబాకండి. మీరేం తమాషా పడుతున్నారు చంద్రబాబు అంటే. చంద్రబాబుకి ఏమైనా జరిగితే కృష్ణా నదిలో పారేది నీళ్లు కాదు, రక్తం హెచ్చరిస్తున్నాం. అనంతపురం రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని డి హరేలాల్ మండలంలో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న కంటైనర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక ప్రాంతమైన తుమ్కూరు నుంచి 32 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను కంటైనర్లో కర్ణాటక ప్రాంతమైన కడూరికి తరలిస్తుండగా డి హరేహాల్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. సుభాన్, మున్నా అనే 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. రాబడిన సమాచారం మేరకు తుమ్కూరు నుంచి కర్ణాటక ఐచర్ కంటైనర్లు వస్తున్నటువంటి 120 బ్యాగులు పాన్ మసాలా ప్యాకెట్స్, పౌచెస్లు మరియు వచ్చేసి వీటి వర్త్ టోటల్ వచ్చేసి 1,24,000 పౌచెస్లు పట్టుకోవడం జరిగింది. వాటి టోటల్ వాల్యూ వచ్చేసి మార్కెట్ వాల్యూ వచ్చేసి 31,20,000. ఇంత వర్త్ చేసేదాన్ని కర్ణాటక రిజిస్ట్రేషన్ గల ఐచర్ వెహికల్ KA06AB0680 వాహనంలో తుమ్కూరు నుంచి ఈ గుట్కా ప్యాకెట్లను తీసుకొని కర్ణాటకలోని గుల్బర్గాకి పోవాలనే రూట్లోనే వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు గుల్బర్గాకి పోవాలంటే వాళ్ళకి హైవేలోనే కర్ణాటక మీదనే హైవే రూట్ ఉంది. కానీ వాళ్ళు ఈ రూట్లో పోతున్నారంటే మన ఆంధ్ర మీద పోతారు కాబట్టి వాళ్ళు ఆంధ్ర బార్డర్లోనే ఎక్కడో చోట డంప్ చేసి దీన్ని ఆంధ్రాకి సప్లై చేసేదానికి అనేది పక్కాగా రూఢి అవుతూ ఉంది. కాబట్టి దీన్ని చెక్ పోస్ట్లోనే పట్టుకొని మొత్తం బండిని సీజ్ చేయడం జరిగింది.
దీంట్లోన డ్రైవర్ని ఇంకొకతన్ని ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. వీళ్ళని రిమాండ్కి చేయడం జరుగుతుంది. ఇట్లాంటివి ఏమైనా కానీ ఉంటే కూడా బార్డర్లో కానీ ఇంకెక్కడైనా కానీ టొబాకోకి సంబంధించిన గుట్కా ప్యాకెట్లు కానీ ఉమెన్ హెల్త్కి డిజార్డర్ కలిగించే ఎట్లాంటివైనా కానీ వాటిపైన ఉత్పాదం మోపి చర్య తీసుకోబడుతుంది. రాయదుర్గం రూరల్ సిఐ రాజా మరియు వీరాల ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోన అనకాపల్లిలో ఉత్తరాంధ్ర నాగార్జున ఫ్యాన్స్ అధ్యక్షులు మళ్ళ సురేంద్ర ఆధ్వర్యంలో అక్కినేని నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు పీలా గోవింద్, తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంటు అధ్యక్షులు బుద్ధా నాగ జగదీష్, ప్రముఖ చలనచిత్ర నటులు ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు. అక్కినేని నాగేశ్వరరావు జీవితం ఎందరికో ఆదర్శం అన్నారు. అక్కినేని నటించిన చిత్రాలు కోట్లాది మంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయన్నారు. అనంతరం ప్రైవేటు విద్యాసంస్థల టీచర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఖచ్చితంగా తెల్లవారుజామున 5:30-6 గంటల సమయంలో ఆయన అనకూడదు, కానీ చిన్న చిన్న ఆర్టిస్టుల కన్నా ముందే హీరో గారు వచ్చి సెట్లో ఉండేవారు. అంటే అంత డిసిప్లిన్గా నడుచుకున్న వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు. మరి ఇవాళ నాగేశ్వరరావు గారు చేసిన పాత్రలకి మరి జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు వచ్చాయి. మరి పద్మభూషణ్ కానీ, దాదా ఫాల్కే అవార్డు కానీ ఎన్నో ఒకటిగా రెండు కాదు ఎన్నో అవార్డులు పొందిన వ్యక్తి మహానుభావుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. మరి ఆయన ఈరోజు ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన తాలూకా పాత్రలు, ఏ టీవీ చూసినా ఆయన సినిమాలు, ఆయన పాటలు ఇప్పటికీ కూడా, అంటే ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి ఎంత తేడా ఉందంటే, ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక స్టెప్ వేస్తే ప్రేమాభిషేకం 360 రోజులు ఆడింది. అంటే కేవలం ఒక పాటలు, ప్రేమాభిషేకాలు, ఆయన తాలూకా స్టెప్స్కి అంటే ప్రజలు అంత సంవత్సరాలు ఆడేది రోజుల సినిమాలు అవన్నీ అక్కినేని నాగేశ్వరరావు గారు రేపించిన సినిమాలు పెద్ద సూపర్ హిట్లు ఉన్నాయి. 100 రోజులు ఆడిన రోజు సినిమాలు ఎన్ని ఉన్నాయి అక్కడ. అంత పెద్ద వ్యక్తి ఆయన. మరి ఈరోజు చూస్తున్నాం సినిమా ఇండస్ట్రీ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎక్కడా కూడా 10 రోజులు ఆడలేని సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటి మహానుభావుడు అంత గొప్ప వ్యక్తి కోసం మరి చెప్పడం చాలా సంతోషం. మరి మా ఉత్తరాంధ్ర నుంచి అభిమానులందరూ కూడా, మా విశాఖపట్నం నుంచి మా రాము గారు, మా నగరపాలకులు అందరూ ఎంతోమంది అభిమానులు ఇవాళ మా అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా వారందరూ సత్కరించుకోవడం జరిగింది. అలాగే మరి గత 20 నెలలు పెట్టి కూడా ప్రైవేట్ టీచర్స్ శాలరీస్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళ సమస్యలన్నీ మాకు చెప్పడంతో మరి ఏదో ప్రతి మంచి సందర్భంలో కూడా వాళ్ళకి మేము హెల్ప్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు జన్మదిన సందర్భంగా మరి 10 కుటుంబాలకి నెలకు సరిపడే సరుకులన్నీ కూడా వారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. పరిషత్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి అఖండ విజయం సాధ్యమైందని తెలిపారు. ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని పేర్కొన్నారు. సోమవారం ఉదయం కల్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పూర్తి ఫలితాలు వస్తాయని సీఎం జగన్ వెల్లడించారు. పూర్తి ఫలితాలు వచ్చాక మరోసారి అందరికీ వీడియో సందేశం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటారని ట్వీట్ చేశారు. దేవుడి దయతోనూ ప్రజలందరి చల్లని దీవెనలతో ఎప్పుడూ కూడా గతంలో ఎప్పుడు చూడని అపూర్వ విజయం మధ్య ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటి ఘన విజయం అందించిన ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి నిండు మనసుతో హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇచ్చిన ఈ విజయం, ఈ అఖండ విజయం ప్రభుత్వం పైన, నా పైన బాధ్యతలు మరింతగా కూడా పెంచాయి. ఈరోజు ఈ ఎన్నికల తేదీ నుంచి కూడా ఒకసారి గమనించినట్లయితే 2019 ఎన్నికల్లో అక్షరాల 175 అసెంబ్లీ స్థానాలకు 151
అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు 22 పార్లమెంటు స్థానాలు, 25కు 22 పార్లమెంటు స్థానాలు. అంటే 2019 ఎన్నికల్లో అక్షరాల 50% పైచిలుకు ఓట్లతో 86% సీట్లతో, అసెంబ్లీ సీట్లతో, 87% పార్లమెంటు సీట్లతో దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనతో ఈ ప్రయాణం మొదలైంది. తర్వాత మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు కూడా జరిగాయి. అక్షరాల 13,081 పంచాయతీలకు గాను 10,536 పంచాయతీలు, అంటే అక్షరాల 81% పంచాయతీల్లో పార్టీ మద్దతుదారులను దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దేవునితో ప్రజలందరూ మనందరి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగే, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏకంగా 75కు 74 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వంకు మద్దతు తెలుపుతూ గెలిపించుకోగలిగాం. అక్షరాల 99%. మున్సిపల్ కార్పొరేషన్లకు 12 చోట్ల మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. 12కు 12 100%తో దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలందరూ కూడా గెలిపించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈరోజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిజల్ట్స్ కూడా ఈరోజు రావడం జరిగింది. దాదాపుగా 9,583 ఎంపీటీసీలకు గాను 8,249 ఎంపీటీసీలు, అంటే అక్షరాల 86% ఎంపీటీసీలు. అదే మాదిరిగా 638 జెడ్పీటీసీలకు గాను 628 జెడ్పీటీసీలు, అంటే అక్షరాల 98% జెడ్పీటీసీలు కూడా ప్రజలందరూ కూడా దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వానికి మద్దతు, ప్రజలందరూ. ద్విచక్ర వాహనాన్ని ఒక ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరొక విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. తిరుపతి చంద్రగిరి రహదారిలోని కాలూరు క్రాస్ వద్ద ఈ ఘటన జరిగింది. మృతుడు తనపల్లి పంచాయతీ వేమూరుకు చెందిన మణికుమారుడు వి హర్షవర్ధన్గా గుర్తించారు. గాయపడిన మరో విద్యార్థి కడప జిల్లా ప్రకాశ్ నగర్కు చెందిన వెంకటరమణారెడ్డిని 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఎంఆర్పల్లి ఎస్ఐ వినోద్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. తమ పార్టీ ఏకపక్ష విజయం సాధించిందని, టీడీపీ ఘోరంగా ఊడిపోయిందని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మాట్లాడుతూ ఎలక్షన్స్ కాదు సెలక్షన్స్ అని ప్రజా స్వేచ్ఛను హరించి గెలిచారని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని ఒకసారి మీతో చర్చించాలన్న ఉద్దేశంలోనే నేను ఇక్కడికి వచ్చాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అంతరించిపోతా ఉన్నాయి. నేరాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతా ఉంది. పోలీసు శాఖ కమిటెడ్ టు ద గవర్నమెంట్, కమిటెడ్ టు ద వైఎస్ఆర్ పార్టీగా నడుస్తుంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ సమయంలో
కమిటెడ్ జ్యుడిషియరీ కావాలని కోరుకున్నారు. అంటే న్యాయ వ్యవస్థ కూడా తన చెప్పు చేతుల్లో నడవాలని. అలాగే నేటి పోలీసు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్కి అంకితమైపోయింది. తాడేపల్లి ప్యాలెస్కి అంకితమై వారు చెప్పు చేతుల్లో నడుస్తూ ఉంది. ఈ తప్పుడు విధానం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు, జరగబోదు కూడా. ఇవాళ హోంమంత్రి పాపం ఆమెను అడ్డు పెట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెత్తనం చేస్తూ ఉన్నారు. ఆమెని చిలక పలుకులు పలికిస్తూ ఉన్నారు. ఆమె చేత ఒక దళిత మహిళకి హోంశాఖ డిప్యూటీ సీఎం ఇచ్చామని చెప్పి అధికారాలు విధులు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి సారథ్యంలో పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిపోతారు. భ్రష్టు మామూలుగా కాదు. తప్పుడు కేసులు బనాయించడంలో, తప్పుడు సెక్షన్లు వేయటంలో అగ్రగామిగా ఉంది. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే ధ్యేయంగా పనిచేస్తూ ఉంది. నిన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలకి కేంద్ర బిందువుగా పోలీస్ శాఖే ఉంది. అధికార పక్షానికి వత్తాసు బలికి నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంలోనూ భయానక వాతావరణం సృష్టించడంలోనూ పోలీసు పాత్ర ఇవాళ ఈ రాష్ట్రంలో అగ్రగామిగా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, ప్రభుత్వాలు మారుతాయి, పార్టీలు మారుతాయి, కానీ నిష్పక్షపాతంగా ఉండవలసిన పోలీసు శాఖ పనితీరే విమర్శనాత్మకంగా అయింది. ఇప్పటికే ఉన్నతాధికారులు హైకోర్టు బోన్లో నిలబడ్డ అనేక సంఘటనలు మనం చూసాం. కానీ జ్ఞానోదయం కావటంలా ఈ శాఖకి. మొన్నటికి మొన్న రాజమహేంద్రవరంలో 16వ తారీఖున మేము రైతుల పక్షాన విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని నిర్ణయించుకొని వెళ్ళాం. మేమేమి దాడులు చేయడానికి వెళ్ళలేదే. 6 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన వాడిని. గణపతి ఊరేగింపు ఉత్సవాలు నగరంలోని శ్రీ సాయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాము, మహేష్ హాజరై ఊరేగింపులు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత సంవత్సరం కరోనా కారణంగా ఊరేగింపు నిర్వహించలేకపోయామని ఈ సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. దేశం నుండి, రాష్ట్రం నుండి కరోనా మహమ్మారి త్వరగా వెళ్లిపోవాలని పూజలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. జై 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 సినా పైగిరాయి సినా గోల్నాక నుండి భారీగా తరలివెళ్తున్న వినాయకులను బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యదర్శి కత్తుల సుదర్శన్ మండపాలను సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా కారణంగా గత సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు జరుపుకోలేకపోయామని ఈ సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నా పేరు కత్తుల సుదర్శన్ రావు. నేను బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను. మరియు గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు గణేష్ నిమజ్జనం కోసం చాలా ఉత్సాహంగా భక్తులు నిమజ్జనంలో పాల్గొన్నారు. కొంచెం వర్షం కారణంగా ఈరోజు కొన్ని గణపతి మండపాలు గణపతిని మనం నేరుగా చేయడం జరిగింది. అదేవిధంగా మా గోల్నాక వివేకానంద అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వస్తున్న ఊరేగింపు ఇప్పుడు మరి పెద్ద అట్టహాసంగా తీస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ కార్యక్రమాలు
దాతలకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా మనకు సహకరించాలని మనం ఉత్సాహంగా పండుగ వాతావరణాన్ని సృష్టించుకుంటూ కుల మతాలకు ఉచితంగా మనం ఈ శోభాయాత్ర జరిపించుకోవాలని భగవంతుడిని కోరుకుంటూ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బొంగుళూరు జంక్షన్ వద్ద కళ్ళెం జంగారెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సురభి వాణిదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కనతల్లి లాంటి పార్టీ కోసం పనిచేస్తూ నిరంతరం కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పారు. కేసీఆర్ కేటీఆర్ అడుగుజాడల్లో ముందుకు నడుస్తూ ప్రజలకు సేవ చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. కేసీఆర్ గారు నాకు ఒక స్థానం కల్పించినారు. టీఆర్ఎస్ పార్టీలో మంచి స్థానం కల్పించి ఆత్మవిశ్వాసం కల్పించి నన్ను ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చి ఎంతో ప్రోత్సహించారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. మిత్రులారా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం రెండోసారి కలుసుకున్నాం. మన ఎమ్మెల్యే గారి చెప్పిన విధానంగా మనం ఆ తర్వాత ఎలక్షన్స్ తర్వాత రెండోసారి మనం ఇక్కడ అందరం కలుసుకుంటున్నాం. మీ అందరి సహకారంతోనే, మీ అందరి పరిశ్రమతోనే, మీ అందరి వెల్వించుతోనే నేను మళ్ళీ మీ ముందు ఎమ్మెల్సీగా ఇట్లా మాట్లాడగలిగే ఒక అదృష్టం కలిగించింది. గ్రామ శాఖ అధ్యక్షులకు కానీ, వార్డు అధ్యక్షులకు కానీ, కార్యదర్శులకు కానీ అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ మీరు గ్రామ శాఖ అధ్యక్షులు అంటే మామూలు విషయం కాదని చెప్పేసి కూడా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఆ ఊళ్ళో 1000 మంది, 1500 మంది, 2000 మంది ఉంటే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అంటే సర్పంచులు, ఎంపీటీసీ ఆ అధ్యక్షుడు ముగ్గురు సమానమైన కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. అలాంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్దాం. 100% ఇవాళ గ్రామ శాఖ అధ్యక్షులకు 100% పవర్ గతంలో నేను ఇచ్చినట్టు ఈ మధ్య కాలంలో మనం కొంత ఇబ్బంది పడ్డాం. కానీ వాతావరణం సరైన లేక, సంక్షేమంలో కొన్ని కార్యక్రమాలు చేయలేక ఇవన్నీ కూడా ముందుకు పోయినటువంటి సందర్భాలు. ఇప్పుడు మాత్రం అలాంటిది కాదు. గ్రామ శాఖ అధ్యక్షుడిని ఖచ్చితంగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిందే. ఆ గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొచ్చే విధంగా, కార్యక్రమాలు ముందుకు పోయే విధంగా గ్రామ శాఖ అధ్యక్షుడు ఉండాలి. అదేవిధంగా వార్డు అధ్యక్షుడు ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మీ అందరూ కూడా తెలుసు, పార్టీ అంటేనే సుప్రీం, పార్టీ అంటేనే సుప్రీం. ఈ పదవులు కానీ, ఇవాళ సర్పంచ్ కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు అవన్నీ కాదు. పార్టీ ఇస్ ద సుప్రీం. పార్టీ చెప్పిన విధంగానే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని ముందుకు పోవాల్సిన బాధ్యత ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనం చేస్తా ఉన్నాను. రేపు భవిష్యత్తులో కూడా మంత్లీ మీటింగ్స్ అవుతాయి. గ్రామ శాఖ అధ్యక్షులందరూ కూడా మీటింగ్ పెట్టుకోవాల్సిందే. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితిని గమనించి మీరు గతంలో కూడా చెప్పడం జరిగింది, చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడలో మత్స్యకారుల నిరసన జీవో 217 రద్దు చేయాలని, మత్స్యకార సొసైటీల విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మైలవరంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత, 455 మద్యం బాటిల్ స్వాధీనం, 2 వ్యక్తులు అరెస్టు. నెల్లూరులో టీడీపీ నేతల ఆందోళన, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్. అనంతపురం జిల్లాలో గుట్కా పట్టివేత, గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న కంటైనర్ స్వాధీనం, 2 అరెస్టు. ఇవి బులెటిన్ వివరాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. బులెటిన్ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.